హాయ్ ఫ్రెండ్స్, అందరికీ ప్రసాద్ ప్లంబింగ్ అండ్ ఎలక్ట్రికల్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. చాలామంది ప్లంబర్లు చేసే తప్పు ఏంటంటే ఇక్కడ బ్రాస్ ఎల్బో టైం వేస్ట్ అవుతుందని పని ఏం చేస్తారంటే ఒకటే లైన్లో బ్రాస్ టీ అన్నది కొట్టడం జరుగుతుంది. బ్రాస్ టీ కొట్టినప్పుడు ఏమవుతుందంటే మీకు ఇప్పుడు మీరు చూడవచ్చు, ఇది ఎల్బో వచ్చి బ్రాస్ ఎల్బో అనమాట. ఈ ఎల్బో పాయింట్ వచ్చేసి బ్రాస్ ఎల్బో అనమాట. మీరు ఇదే బ్రాస్ ఎల్బో టైం వేస్ట్ అవుతుందని చాలామంది ప్లంబర్ చేసే తప్పు ఏంటంటే ఈ మెయిన్ లైన్లోనే మీకు బ్రాస్ టీ అన్నది వేయడం జరుగుతుంది. ఆ బ్రాస్ టీ ఇరిగిపోయినప్పుడు మీరు ఈ మాత్రం మొత్తం గోడ అంతా టైల్స్ అన్నీ కొట్టి ఇక్కడ టీ అన్నది తీసిన తర్వాత మళ్ళీ ఇక్కడ 4 ఎల్బోలు టీ పడుతుంది. మీరు ఇదే ఫస్ట్ ఏం చేయాలంటే బ్రాస్ ఎల్బో కానీ ఈ గ్యాప్ అన్నది పెట్టుకుని బ్రాస్ ఎల్బో వేసుకుంటే మీకు ఒకవేళ బ్రాస్ ఎల్బో ఇరిగిపోయినా సరే మీ టైల్ అంతా పెద్దది వేస్ట్ చేయవసరం లేదు. మీకు బ్రాస్ ఎల్బో కాడ పోయిన కాడికి ఇక్కడికి కట్ చేసి బ్రాస్ ఎల్బో ఇక్కడ మనకి ఇంకా ఎక్స్ట్రా స్పేస్ ఉంది కాబట్టి ఇంకో బ్రాస్ ఎల్బో ఎక్కించుకోవడానికి వీలుగా ఉంటుంది. అప్పుడు మీకు కంప్లైంట్ అన్న త్వరగా అవుతుంది, ఓనర్ కూడా సాటిస్ఫాక్షన్ అవుతారు. మీరు ముందే ఇక్కడ వాళ్ళ వర్క్ సింపుల్గా అయిపోద్దని మీరు ఈ లైన్లోనే బ్రాస్ టీలు అన్నది కొట్టేస్తారు చాలామంది. బ్రాస్ టీలు వేయడం వల్ల తర్వాత ఫ్యూచర్లో ట్యాప్ ఎప్పుడైనా గట్టిగా తిప్పినప్పుడు ఇరిగిపోవడం కానీ లేదా ట్యాప్ మీద ఏదైనా పడి ఇరిగిపోవడం బ్రాస్ టీ అన్నది ఇరిగిపోయిందంటే మాత్రం చాలా పెద్ద పని అవుతుంది. మీకు ఇంచుమించు ఒక అడుగు కొట్టాలి టైలు. ఇదే మీరు బ్రాస్ ఎల్బో కానీ లైన్ ఈ మెయిన్ లైన్ అన్నది కొద్దిగా కిందకి వేసుకొని బ్రాస్ ఎల్బో పాయింట్ అన్నది కరెక్ట్గా ఇచ్చుకుంటే మీకు ఈ బ్రాస్ ఎల్బో ఎప్పుడైనా సరే ఏది పడి ఇరిగిపోయినా మామూలుగా ట్యాప్ తిప్పేటప్పుడు ఇరిగిపోయినా సరే ఇక్కడ కట్ చేసుకొని ఇదే బ్రాస్ ఎల్బో మళ్ళీ ఇంకోటి ఎక్కించుకోవచ్చు. ఇంకా మనకి ఎక్స్ట్రా స్పేస్ పెట్టుకున్నాం కాబట్టి. అదే మీరు టీ వేసుకున్నారంటే చాలా ప్రాబ్లం అవుతుంది. మీరు ఓనర్ కూడా గమనించాలి. ఒక్కోసారి ప్లంబింగ్లో ఎలా చేస్తున్నారని కూడా మీరు దగ్గరుండి ఒక్కోసారి చూసుకోవాలి. ఓకే ఫ్రెండ్స్, మా వర్క్ నచ్చి మమ్మల్ని కాంటాక్ట్ అవ్వాలనుకున్న డిస్ప్లే మీద మా నెంబర్ ఉంటుంది, మమ్మల్ని కాంటాక్ట్ అవ్వచ్చు.